150 ఏళ్ల చరిత్ర ఉన్న వందే మాతరం గీతానికి 15 ఆగస్టు వేడుకల్లో కీలక స్థానం దక్కనుంది. ఎర్రకోట వేదికపై ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. దశాబ్దాలుగా జాతీయ గీతంగా గౌరవం పొందుతున్నప్పటికీ అధికారిక కార్యక్రమాల్లో వందే మాతరం పరిమిత పాత్రకే పరిమితమైంది. 1950 జనవరిలో రాజ్యాంగ సభ జనగణమనను భారత జాతీయ గీతంగా స్వీకరించింది. బకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన వందే మాతరానికి జాతీయ గేయం హోదా కల్పించింది. తొలి 2 చరణాలకు జాతీయ గీతంతో సమానమైన గౌరవం కల్పించారు. అయితే అధికారిక కార్యక్రమాల్లో జనగణమనకు ప్రధాన స్థానమే కొనసాగింది. స్వాతంత్ర ఉద్యమం, జాతీయవాద స్ఫూర్తికి ప్రతీకగా వందే మాతరం నిలిచింది. అయితే వందే మాతరంపై కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. గీతంలోని తొలి 2 చరణాల్లో మాతృభూమి, ప్రకృతి సౌందర్యం, సంపదను కీర్తించే అంశాలు ప్రధానంగా ఉంటాయి. తరువాతి చరణంలో హిందూ దేవతలకు సంబంధించిన పత్రికలు, ముఖ్యంగా దుర్గాదేవి ప్రస్తావనలు ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమం విస్తరించి వివిధ మతాలు, వర్గాలకు చెందిన ప్రజలను కలుపుకుంటున్న సమయంలో ఈ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 1937లో కాంగ్రెస్ రాజకీయ సమావేశాల్లో వందే మాతరంలోని తొలి 2 చరణాల్లోనే ఉపయోగించాలని నిర్ణయించింది. అయితే ముస్లిం లీగ్ అభ్యంతరాలతో పాటు మహాత్మా గాంధీ, ఠాకూర్ సహా పలువురు నాయకుల మధ్య జరిగిన చర్చల అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు చారిత్రక వివరాలు చెబుతున్నాయి. తాజాగా 1971 నాటి బిల్లులోని సెక్షన్ 3ను సవరించడం ద్వారా వందే మాతరాన్ని కూడా చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. వందే మాతరం పాడుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవటం లేదంటే గానం చేస్తున్న సమూహానికి అంతరాయం కలిగించడం నేరం. 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే జనగణమన తరహాలోనే వందే మాతరానికి చట్టపరమైన రక్షణ లభించింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. అలాగే పార్లమెంటు చరిత్రలోనే సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. వర్షాకాల సమావేశాల చివరి రోజున లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు తొలిసారిగా వందే మాతరం జాతీయ గేయ పనులతో ప్రారంభమైంది.